ఒకరోజు ఒక యువకుడు అడవిలో నడుస్తున్నాడు. సూర్యుడు చాలా వేడిగా ఉన్నాడు. అతడు చెమటతో తడిచి నీడ కోసం వెతకసాగాడు. ఒక చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాడు. చల్లని గాలి వీస్తూ చెట్ల ఆకులు మృదువుగా అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. యువకుడు ఆలోచిస్తూ, ఎంత బాగుంది ఈ చెట్టు నీడ, మనిషికి ఏం కావాలన్నా తక్షణమే ఇస్తుంది అని అనుకున్నాడు. అప్పుడు చెట్టు నెమ్మదిగా మాట్లాడినట్టు అనిపించింది. నీకు తెలుసా, నేను ఈ స్థితికి చేరడానికి ఎంత కాలం పట్టిందో? విత్తనం నేలలో పడినప్పుడు నాకు ఎవ్వరూ నీళ్లు పోయలేదు. వర్షం కోసం ఎదురు చూశాను. ఎండలో కాలిపోయాను. కానీ నేలలోనే ఉండి పైకి ఎదగాలి అనే నమ్మకాన్ని వదల్లేదు. ఆ యువకుడు ఆశ్చర్యంతో, అంటే నువ్వు ఇంత బలంగా అవడానికి కష్టపడాల్సి వచ్చిందా అని అడిగాడు. చెట్టు, అవును, వేర్లు లోతుగా వెళ్ళకపోతే ఆకులు ఆకాశాన్ని తాకవు అని చెప్పింది. జీవితం కూడా అంతే. కష్టాలు వేర్లు లాంటివి. అవి మనల్ని బలంగా తయారు చేస్తాయి. యువకుడు కొంతసేపు ఆలోచించాడు. తన జీవితంలో ఎదురైన కష్టాలు గుర్తొచ్చాయి. విఫలమైన పరీక్షలు, స్నేహితుల విమర్శలు, కలలు నెరవేరకపోవడం, ప్రతి ఒక్కటి గుర్తొచ్చాయి. అతనికి ఇప్పుడు అర్థమైంది, కష్టాలు నన్ను అడ్డుకోవడానికి రాలేదు, నన్ను బలంగా మార్చడానికి వచ్చాయి అనేసి అనుకున్నాడు. ఆ రోజు నుండి ఆ యువకుడు తన జీవితంలో ప్రతి సమస్యను ఒక విత్తనంలా చూశాడు. ఆ కష్టాలను దాటి కొన్ని సంవత్సరాల్లోనే విజయాన్ని కూడా సాధించాడు. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.